Hello guys, good morning. Welcome to Tally Rookies YouTube ఛానల్. సో గైస్ ఈరోజు మనము డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏమిటి అంటే సో మన ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో మనకి చాలా మంచి కంటెంట్ ఉందని కూడా మీకు తెలుసు. చాలామంది ఫాలో అవుతున్నారు కూడా మనకు తెలుసు. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి జూన్ మంత్ ఆఫర్ అండి. ఓకేనా, జూన్ మంత్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏంటి అంటే కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ అండ్ ఎక్సెల్. సో టాలీ ప్రైమ్ అండ్ ఎక్సెల్ రెండు కూడా జూన్ మంత్లో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది, అది లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ కోర్సులో మనం ఏం డిస్కస్ చేస్తాం, మీకు ఏం టీచ్ చేస్తాను, ఆన్లైన్ ట్రైనింగ్ అనేది క్లియర్ కట్గా దీంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. ఫస్ట్ అండి మనకి కోర్స్ డీటెయిల్స్లో చూస్తే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ డిస్కస్ చేస్తాము. ఇది ఏ సెక్టార్కి సంబంధించి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన సెక్టార్కి రిలేటెడ్గా టాలీని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఎక్సెల్ కూడా యూజ్ చేస్తాము. సో దీంట్లో మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తాం. మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 months అండి. ఓకే, సో తర్వాత చూస్తే ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ మనం ఏమేమి నేర్పిస్తాం మీకు పూర్తిగా అంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూస్తే అకౌంటింగ్లో డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ అకౌంటింగ్ సైకిల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా టాలీకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇంకా జిఎస్టీకి వస్తే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్టర్ 3 అండ్ జిఎస్పీ గురించి క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం టాలీ ప్రైమ్కి వస్తే టాలీ ప్రైమ్లో మెయిన్గా ఏముంటుంది, సో రైట్ సైడ్లో ఉండే విధంగా టైప్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, తర్వాత టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, తర్వాత లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, స్టాక్ సమ్మరీ, డే బుక్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. వీటితో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా ఏం నేర్పిస్తామంటే ఇవన్నీ ఆటో బ్యాకప్, రిజిస్టోర్, డేటా ఎక్స్పోర్ట్, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్, లోగో సెట్టింగ్, ఇన్వాయిస్ సెట్టింగ్స్, డేటా స్ప్లిట్టింగ్, ఇన్వాయిస్ మెయిలింగ్, పేపర్ అడ్జస్ట్మెంట్స్, ట్యాక్స్ అండ్ బిల్ ఆఫ్ సప్లై, ఇంక్లూజివ్ ట్యాక్స్, బ్యాంక్ సెట్టింగ్స్. ఇవి కూడా దాంట్లో టెక్నికల్గా నేర్పిస్తాము. మనకి 3 మెటీరియల్స్ ఉంటాయండి. 3 టాలీ ప్రైమ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. మన స్టూడెంట్స్కి 3 మెటీరియల్స్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క మెటీరియల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. నేను మీకు మీ యొక్క అడ్రస్కి నేను కొరియర్ చేయడం జరుగుతుంది, హార్డ్ కాపీ. ఓకే, సో తర్వాత ఫస్ట్ మనం బేసిక్ మెటీరియల్లో ఏం నేర్పిస్తాము అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మన బేసిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని నేర్పించేస్తాము. అదేవిధంగా ఫస్ట్ మెటీరియల్లో ఉండే విధంగా కంటెంట్ చూస్తే హాస్పిటల్ అండ్ కాలేజ్ అకౌంటింగ్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మల్టీ కరెన్సీ, వ్యాట్, ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్తో పాటు ఇవి కూడా ఏ విధంగా చేయాలి. సో అదేవిధంగా దీంట్లో మనకి జిఎస్టీ కూడా ఉంటుంది. ఫస్ట్ మెటీరియల్లో జిఎస్టీలో ఎలా ఎంటర్ అవుతాము, బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ అవన్నీ కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత చూస్తే ప్రొఫెషనల్ టాలీ ప్రైమ్ మెటీరియల్స్. దీంట్లోకి వస్తే మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రొఫెషనల్ మెటీరియల్స్ గురించి చెప్తాము. సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, తర్వాత గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, బ్యాచ్ మెయింటెనెన్స్, టీడీఎస్, టీసీఎస్, పెట్రోల్ పంప్ అకౌంటింగ్. సో మనకి ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్ ఇవి చూస్తే మనకి 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా ఎంటర్ చేయాలనేది కూడా మనకి క్లియర్ కట్గా మంత్ వైజ్ చూపిస్తాం. తర్వాత థర్డ్ మెటీరియల్కి వస్తే పేరోల్ టాలీ మెటీరియల్కి వస్తే ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్ ఎంట్రీస్, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, ఆల్టర్నేటివ్ యూనిట్స్, కన్సల్టెన్సీ ఎంట్రీస్, ఇంట్రెస్ట్ అండ్ సర్వీస్, పేరోల్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఒక ఎంఎస్సీ కంపెనీస్లో ఎంప్లాయీస్ పనిచేస్తే అక్కడికైనా టాలీ యూజ్ చేస్తే ఎంప్లాయీస్ శాలరీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అనేది పేరోల్ ద్వారా మనం చూస్తాం. ఓకే, క్లియర్ కట్గా చాలా డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి ఎక్సెల్ కంటెంట్కి వస్తే కంటెంట్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా బర్త్ క్యాలిక్యులేషన్, డిస్కౌంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్, VLOOKUP అండ్ HLOOKUP, పైవట్ టేబుల్ అండ్ ఫిల్టర్, గోల్ సీక్ అండ్ కన్సాలిడేటెడ్, గ్రూప్స్ అండ్ స్లైసర్. వీటి గురించి ఫుల్ డెఫినేషన్ అనేది ప్రాబ్లమ్స్తో విత్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్తో సహా మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి 2 months కోర్స్ ప్లానింగ్ చూస్తే వీక్లీ అసెస్మెంట్ కావచ్చు, నాలెడ్జ్ టెస్టింగ్ కావచ్చు, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ కావచ్చు, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావచ్చు,
రెజ్యూమ్ ప్రిపరేషన్స్ కావచ్చు. ఈ 2 monthsలో వీటితో పాటు మనం సాటర్డే వీటిని మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో అది తర్వాత చూస్తే మనకి సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది. డైరెక్ట్గా అండి టాలీ సొల్యూషన్స్ నుంచి మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనకి బై టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ ఫీజు వచ్చేసి 4000 ఉంది. సో ఇది చాలా లెస్ అమౌంట్, ఎందుకంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ ప్రైమ్ రెండు కలిపి తక్కువ అమౌంట్ రావడం అనేది ఇది అసంభవం. బట్ ఏంటంటే ఈ మంత్ జూన్లో మీరు మ్యాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క కోర్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, కంపల్సరీగా అందరికీ ఉపయోగపడుతుంది, ఎలాంటి డౌటే లేదు. ఓకే, ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసుకుంటే నా గురించి, నాది MBA కంప్లీట్ అయిపోయింది. నేను RSA అండ్ BF బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ట్రైనర్ని కూడా ముత్తూట్ ఫిన్కార్ కూడా డిస్కస్ చేస్తాను. అంటే లైక్ లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్, రీటైల్, టాలీ గురించి నేను TOT సర్టిఫైడ్ అనమాట, అండ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద. ఓకే, సో నాకు మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యాక్సిమం ఇప్పటి వరకు నేను 1000 మందికి పైగా నేను ట్రైన్ చేస్తున్నాను. విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ వాళ్ళు కూడా నేను క్లాసెస్ చెప్పున్నాను అనమాట. మీకు కన్నా ఈ క్లాసెస్ మంచిగా నేర్చుకోవాలి ఆన్లైన్ అనుకుంటే నా మొబైల్ నెంబర్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పంపిస్తాను. అదేవిధంగా తమ్నైల్స్ మీద పెడతాను. నాకు కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 5 to 10 members అనమాట పర్ బ్యాచ్కి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ నుంచి PG లెవెల్ వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, BCom అయినా, MCom అయినా, MBA అయినా కూడా, ఇంటర్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.